హలో హలో హలో. నేను మ్యూట్ లో మాట్లాడుతున్నాను. అందరికీ నమస్కారం. హనుమంతరావు గారు మొదలెడతారా? శంకర్రావు గారు ఆడియో కనెక్ట్ అవ్వలే. ఎవరి దాంట్లో సౌండ్స్ వస్తున్నాయి. హనుమంతరావు గారు మొదలు పెట్టండి. హలో 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 నమస్తే. మొదలు పెడతారా హనుమంతరావు గారు? ఆయన వాయిస్ రావట్లేదమ్మా మంచితో. అవునా? అయితే ఇందాక ఒకసారి వచ్చింది, మళ్ళీ కట్ అయింది. అనుపమ గారు డేట్ చూసుకుని మొత్తం డేట్ అంతా చెప్పండి. నెల, సంవత్సరం, తారీఖు. సబ్జెక్ట్ ఏంటండి ఇవాళ? యాన్షియంట్ విజ్డమ్. ఓకే ఓకే. హలో హనుమంతరావు గారు చెప్పండి ఒకసారి. ఓకే. ఆ సౌండ్స్ ఎవరి దాంట్లోంచి వస్తున్నాయండి? నమాజ్ ఏదో వినిపిస్తోంది. మా పక్కన మసీదు ఉన్నదమ్మా. ఒక్కోసారి అది మైక్ గట్టిగా పెడతాడు. మీరు మ్యూట్ చేయండి. హనుమంతరావు గారు మొదలు పెట్టండి. హనుమంతరావు గారు మీరు మొదలు పెడుతున్నారా? ఆయన వాయిస్ రావట్లేదమ్మా మంచితో. వచ్చింది ఇప్పుడు. హలో వసంతరావు గారిని చెప్పేమన్నా, వసంతరావు గారిని చెప్పేమనమ్మా. 6 మాట వినపడింది. హలో చెప్పండి. ఇప్పుడు వినపడ్డది. హనుమంతరావు గారు చెప్తారా లేదా అనుపమ గారిని చెప్పమన్నా? చేత కట్ అవుతుందమ్మా. ఒక్కోసారి అనుపమ అని చెప్పేమనమ్మా. అనుపమ గారు డేట్ ఎంత జ్ఞాపకం పెట్టుకుని చెప్పండి. 15 హలో తారీఖు, నవంబర్ నెల 15వ తారీఖు 2023 సంవత్సరం, 2023. బుధవారం. 2023 బుధవారం. ఏన్షియంట్ విజ్డమ్ అనే సబ్జెక్ట్ నుంచి లక్ష్మీ మేడం గారు చదివి వివరణ ఇచ్చి మనకి వివరంగా చెప్తారు. యాన్షియంట్ విజ్డమ్ అనిబిసెంట్ రాశారు. ఏన్షియంట్ విజ్డమ్ నిన్న ఎంతవరకు అంటే, in that life picture are all the events of the life. అంటే చిన్న పెద్ద లైఫ్ పిక్చర్ లో అన్ని సంఘటనలు ఉంటాయి. చెప్పండి. హలో హనుమంతరావు గారు వినిపిస్తున్నాడా? మీకు వినిపిస్తోందా లేదా? ఇందాక 6 చెప్పింది వినపడ్డదండి. ఇప్పుడు వినపడలేదండి. కాదు, నేను అడిగేది ఆయనకి వినిపిస్తోందా లేదా అని.
సరే, ఆ జీవిత పిక్చర్ లో చిన్న పెద్ద అన్ని సంఘటనలు ఉంటాయి. ఆయన తన ఆశయాలు, వాటి యొక్క జయాలు, విసుగులు, ఫలితాలు, ప్రయత్నాలు, ఆయన యొక్క విజయాలు, అపజయాలు, ఆయన ప్రేమలు, ఆయన ద్వేషాలు, అలాగే ఎక్కువగా డామినెంట్ గా ఉన్న టెండెన్సీస్, మొత్తం అంతా కూడా క్లియర్ కట్ గా ఏ థాట్ అయితే జీవితాన్ని బాగా రూల్ చేస్తుందో దాన్ని, అండ్ స్టాంప్స్ ఇట్ సెల్ఫ్ డీప్లీ ఇన్ టు ద సోల్, అది బాగా జీవాత్మలోని కూరుకుపోయింది. మేకింగ్ ద రీజియన్ ఇన్ విచ్ ద చీఫ్ పార్ట్ ఆఫ్ హిస్ పోస్ట్ మార్టం ఎగ్జిస్టెన్స్ విల్ బి స్పెండ్. అందులోనే ఆయనకి ఎక్కడైతే పాతుకుపోయి ఉన్నాయో అందులోనే ఆయన మరణానంతర జీవితం గడుపుతూ ఉంటాడు. Solemn the moment when the man stands face to face with his life. మనిషి ఎప్పుడైతే తన జీవితాన్ని ముఖాముఖిగా ఎదుర్కొంటాడో అది చాలా గంభీరంగా ఉంటుంది. ఫ్రమ్ ద లిప్స్ ఆఫ్ హిస్ పాస్ట్, ఆయన గతం యొక్క పాస్ట్ యొక్క పదవుల నుంచి ఆయన ఏం వింటారంటే తన భవిష్యత్తు వింటారు. ఒక కొంతసేపు, కొంత బ్రీఫ్ స్పేస్ ఆయన తన్ను తాను హలో అన్నట్టుగా చూసుకుంటాడు. చెప్పండి, వినబట్టం లేదా హనుమంతరావు గారు? మీరు ఒకసారి మళ్ళీ అంటే వెనక్కి మళ్ళీ వెళ్ళిపోయి మళ్ళీ స్టార్ట్ చేయండి, అప్పుడు వినిపిస్తుందేమో. ఒక్కొక్కప్పుడు అలా చేసిన రీస్టార్ట్ చేస్తే వినిపిస్తుంది, లేకపోతే సైన్ ఇన్ అవ్వడం అంటాం. ఆయన గతంలోంచి భవిష్యత్తును వింటాడు. ఫర్ ఎ బ్రీఫ్ స్పేస్, ఒక కొంత సమయం తన్ని తాను ఆయన యాజ్ ఇట్ ఈస్ గా చూసుకుంటాడు, గుర్తుపడతాడు, తన జీవిత లక్ష్యాన్ని తెలుసుకుంటాడు. ఈ లా అన్నది చాలా పవర్ఫుల్ గా ఉందని, మంచిగా ఉందని, న్యాయంగా ఉందని తెలుసుకుంటాడు. అప్పుడు ఆయనకి మ్యాగ్నెటిక్ అంటే ఏంటి, అయస్కాంతమైనటువంటి ఆ ప్రభావాలన్నీ కూడా, మ్యాగ్నెటిక్ టై ఏదైతే అతన్ని గట్టిగా పట్టుకుంటూ ఉంచుతుందో అది బ్రేక్ అయిపోతుంది. దేనికి? తన కోరిక అండ్ ఇథరిక్ బాడీస్, అంటే కోరిక శరీరానికి ఇథరిక్ బాడీస్ కి ఉన్న టై కట్ అయిపోతుంది. ద కామ్రేడ్స్, తన జీవిత కాలంలో ఉన్న స్నేహితులు, వాళ్ళందరితో ఆయన డిస్జాయిన్ అయిపోతాడు, కట్ అయిపోతాడు. అండ్ సేవ్ ఇన్ ఎక్సెప్షనల్ కేసెస్, ఎక్కడో కొన్ని కేసెస్ లో తప్ప ఆ మనిషి ఎందులో, ఇది నిన్న చెప్పింది మరొకసారి చెప్పాను, పీస్ఫుల్ అన్కాన్షియస్ లోకి వెళ్ళిపోతాడు. అంటే పీస్ఫుల్ గా శాంతమయంగా తనకి తాను తెలియకుండా ఉన్న స్థితికి, అంటే తెలివి లేని స్థితికి వెళ్ళిపోతాడు అనమాట. క్వైట్నెస్ అండ్ డివోషన్ should mark the conduct of all who are gathered round a dying body. అందుకని సామాన్యంగా అందరూ తెలుసున్న వాళ్ళు ఒక చనిపోయిన వ్యక్తి ఎదురుగుండా వచ్చి బోరు నేడుస్తారు. అది ఎవరో చెప్పారట అలా ఏడవాలని, కానీ అలా ఏడవకూడదు. ఆయన చుట్టూరా ఒక రకమైన భక్తి, ప్రశాంతత ఆఫ్ ఆల్ హూ ఆర్ గ్యాదర్డ్, అక్కడ చుట్టూ ఉన్న వాళ్ళందరూ అలా ఉంటారనమాట. ఇన్ ఆర్డర్ దట్ ఎ సోలమ్ సైలెన్స్ దే లీవ్ అన్ఇంటరప్టెడ్ హిస్ రివ్యూ ఆఫ్ ద పాస్ట్. అప్పుడు ఆయనకి పాస్ట్ రివ్యూ జరుగుతుంది కదా, దానికి వీళ్ళ ధ్వనులేవి అడ్డు రాకుండా, బై ద డిపార్టింగ్ మ్యాన్, అంటే భౌతిక శరీరాన్ని వదిలేసి ముందుకు వెళ్లే వ్యక్తికి. అందుకే చనిపోయిన, సాధారణంగా అంటారు చనిపోయిన వాళ్ళు ఎదురుగుంటాను అంటే వాళ్ళు సమక్షంలో ఏడవకుండా ఉంటే మంచిది. Clamorous weeping, loud lamentations can but jar and disturb the concentrated attention of the soul. ఆ సోల్ యొక్క అటెన్షన్ ని పెద్దగా సౌండ్లు చేస్తూ ఏడ్చేవాళ్ళు, పెద్ద పెద్ద బ్యాండ్లు అలాంటివన్నీ అతన్ని డిస్టర్బ్ చేస్తాయి అన్నమాట. అండ్ టు బ్రేక్ విత్ ద గ్రీఫ్ ఆఫ్ ఏ పర్సనల్ లాస్ ఇన్ టు ద స్టిల్నెస్, అది అంటే వ్యక్తిని కోల్పోయేమో అన్నది, which aids and soothes him
ఈజ్ అట్ వన్స్ సెల్ఫిష్ అండ్ ఇంపర్టినెంట్. చూసారా, అదే చెప్తున్నారు. ఎవరైతే వాళ్ళ కోసం ఏడుస్తున్నారో అవన్నీ కూడాను స్వార్థపూరితమైనవే, అక్కడ అవసరం లేనివి కూడాను. అందుకని వ్యక్తి కోల్పోయేమే అని పర్సనల్ లాస్ కోసం ఏడుస్తాం. ఆ ప్రశాంతతని భంగం చేస్తూ విచ్ ఎయిడ్స్ అండ్ సూదేస్ హిమ్, అంటే అది అతనికి ఒక కంఫర్ట్ ఇచ్చిన, ఈజ్ ఎట్ వన్స్ సెల్ఫిష్ అండ్ ఇంపర్టినెంట్. రిలీజన్ హ్యాస్, అంటే ఏడ్చే వాళ్ళకి ఇలా రావచ్చు కంఫర్ట్ అని. మతం అన్నది వైజ్లీ కమాండెడ్ ప్రేయర్స్ ఫర్ ద డయింగ్, అంటే ప్రతి మతంలోని అలాంటివి. ఇప్పుడు మన వాళ్ళు అక్కడ ఏదో మంచి భగవద్గీత చదవమనో లేకపోతే ఏది గరుడ పురాణం చదవమని ఇలాంటివన్నీ చెప్తారు. ప్రతి మతంలో ఇలాంటివన్నీ చదవమని చెప్తారు. ఫర్ దీస్ ప్రిజర్వ్ కామ్ అండ్ స్టిమ్యులేట్ అన్సెల్ఫిష్ ఆస్పిరేషన్స్. అందువల్ల అతనికి కామ్ గా ఉన్న వాతావరణం, నిస్వార్థమైనటువంటి ఆశయాలు, డైరెక్టెడ్ టు హిజ్ హెల్పింగ్ అండ్ ఆయనకి సహాయం చేస్తూ ఉంటాయి. లైక్ ఆల్ లవింగ్ థాట్స్ ప్రొటెక్ట్ అండ్ షీల్డ్, అతనికి ఒక రకమైన కవచం లాగా పనిచేస్తాయి. అంటే ఆ లవింగ్ థాట్స్ అని, అంతేగాని నేను ఇతన్ని కోల్పోయాను నాకెంత ఇబ్బంది వచ్చింది అనేది సెల్ఫిష్ థాట్ కదా. అలాంటివి కాకుండా అక్కడ ఎంత సైలెన్స్ స్టిల్నెస్ ఉంటుందో అలా అతని యొక్క ఆ పాస్ట్ రివ్యూని ఆయన హాయిగా చూసుకోగలడు. ఆ తర్వాత అతని ముందు ప్రయాణం అడ్డవదు. ఆ తర్వాత అతనికి ఒక షీల్డ్ వస్తుంది కూడా. సమ్ అవర్స్ ఆఫ్టర్ డెత్, జనరలీ నాట్ మోర్ దాన్ 36, అంటే సామాన్యంగా కొన్ని గంటల తర్వాత, అంటే ముఖ్యంగా 36 గంటల కంటే ఎక్కువ గంటల తర్వాత కాదు. ఇట్ ఈస్ సెడ్ ద మ్యాన్ డ్రాస్ హిమ్సెల్ఫ్ అవుట్ ఆఫ్ ది ఇథరిక్ బాడీ, అంటే ఒక కొన్ని గంటల తర్వాత అతను తన ప్రాణమయ శరీరం నుంచి బయటకు వచ్చేస్తాడు. లీవింగ్ ఇట్ ఇన్ టర్న్ యాజ్ ఎ సెన్స్లెస్ కార్ప్స్. అప్పుడు ఇథరిక్ డబుల్ కూడా ఒక ప్రాణం లేని శవం అయిపోతుంది. అండ్ ద లేటర్ రిమైనింగ్ నియర్ ఇట్స్ డెన్స్ కౌంటర్. ఇప్పుడు భౌతిక శరీరం ఏమో శవం అయిపోతే ఈ ఇథరిక్ డబుల్ ఆ షేర్స్ ఇట్స్ ఫేట్, ఇంకా మిగతా దాని దగ్గరికి వెళుతుంది. ఇఫ్ ద డెన్స్ బాడీ బి బరీడ్, ఒకవేళ ఈ భౌతిక శరీరాన్ని కాల్చేసిన, ద ఇథరిక్ డెబుల్ ఫ్లోట్స్ ఓవర్ ద గ్రేవ్. ఈ ప్రాణమయ కోసమేమో అక్కడ ఆ గ్రేవ్ అంటే ఎక్కడైతే పాతి పెట్టినారో ఇక్కడ అక్కడేమో అది పైన ఎగురుతూ ఉంటుంది అనమాట. స్లోలీ డిసింటిగ్రేటింగ్, నెమ్మదిగా అది కూడా వినాశనం అయిపోతుంది. అండ్ ద అన్ప్లెజెంట్ ఫీలింగ్స్ మెనీ ఎక్స్పీరియన్స్ ఇన్ ఏ చర్చ్ యార్డ్ ఆర్ లార్జ్లీ డ్యూ టు ద ప్రెజెన్స్ ఆఫ్ దీస్ డికేయింగ్ ఇథరిక్ కార్ప్సెస్. కొంతమంది ఆ శ్మశానంలో కానీ గ్రేవ్ యార్డ్ లో కానీ అన్ప్లెజెంట్ ఫీలింగ్స్ అనుభవిస్తూ ఉంటారంటారే, ఇవన్నీ కూడా ఇది ఒక్కసారి భౌతిక శరీరం కాల్చగానే పోదు, స్లోగా డికేడ్ అవుతుంది. ఆ సమయంలో మిగతా వాళ్ళు వెళ్ళినా కొంచెం అలాంటి, అంటే వాళ్ళు ఎంతో నెమ్మదిగా ఆ వదలలేక అది స్లోగా డిసింటిగ్రేట్ అవుతుంది. అన్ప్లెజెంట్ గా ఉన్న ఫీలింగ్స్ ఇవన్నీ కూడాను చాలా మంది ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉంటారని నేను చెప్తాను. ఇది కేవలంగా ఈ ఇథరిక్ డబుల్స్ ఇంకా కొంచెం స్లోగా నాశనం అవడం కారణంగా. Presence of these decaying etheric corpses, if the body is burned, ఒకవేళ శరీరం కాల్చేయబడితే ఇథరిక్ డబుల్ బ్రేక్స్ అప్ క్విక్లీ. అందుకనే మన వాళ్ళేమోని కాల్చేయడం చాలా మంచిదని మేడం బ్లెవెట్స్కి, కల్నల్ ఆల్కాట్ వాళ్ళు ఇదే, అంటే బ్లెవెట్స్కి రష్యన్, ఆల్కాట్ గారు అమెరికన్ అయినా సరే వాళ్ళు కూడా ఫ్యూనరల్ ని ఇష్టపడ్డారు. అంటే ఫ్యూనరల్ అంటే కాల్చేయడం, శరీరాన్ని కాల్చేయడంతో వేగంగా ఇథరిక్ డబుల్ వెళ్ళిపోతుంది. అంటే డ్యూ టు ది అంటే ఇథరిక్ డబుల్ బ్రేక్స్ అప్ క్విక్లీ, హ్యావింగ్ లాస్ట్ ఇట్స్ nidus, its physical center of attraction, and this is one among many reasons. This is one why cremation is preferable to burial as a way of disposing of corpses.
అంటే చాలా వరకు ఎందుకని పాతి పెట్టడం కంటే కాల్చేయడం ఎందుకు మంచిది అంటే ఈ కారణం వల్లే. ఎందుకంటే అది వెంటనే దాని వ్యతిరేక భౌతిక శరీరం కాలిపోవడం వల్ల ఇతరిక డబ్బులు కూడా వెంటనే నశించిపోతుంది. అది ఎక్కువసేపు అలాగా కొన్ని గంటలు కూడా ఉండదు. అందుకే ఈ ఫ్యూనరల్ కి అంటే అంత్యక్రియలలో కాల్చేయడమే చాలా ప్రశస్తం అని అంటారు. ఫిజికల్ ప్రిఫరబుల్ టు బరియల్ యాజ్ ఎ వే ఆఫ్ డిస్పోజింగ్ ఆఫ్ కార్ప్సెస్. అయితే ఇక్కడ విత్డ్రాయల్ ఆఫ్ ద మెయిన్ ఫ్రమ్ ద ఇథరిక్ డబుల్ ఈజ్ అకంపెనీడ్ బై ద విత్డ్రాయల్ ఫ్రమ్ ఇట్ ఆఫ్ ప్రాణ. ఇథరిక్ డబుల్ ఎప్పుడైతే విత్డ్రా అయిపోయిందో ప్రాణం నుంచి ప్రాణం కూడా పోయినట్టుగానే. విచ్ దేరపాన్ రిటర్న్స్ టు ద గ్రేట్ రిజర్వాయర్ ఆఫ్ ద యూనివర్సల్. అప్పుడేమో అది యూనివర్సల్ లో కలిసిపోతుంది. వైల్ ద మ్యాన్ రెడీ నౌ టు పాస్ ఇన్ టు కామలోక. ఇప్పుడు కామలోకానికి వెళ్ళడానికి రెడీగా ఉంటారు. అండర్ గోస్ ఏ రీఅరేంజ్మెంట్ ఆఫ్ ద ఆస్ట్రల్ బాడీ. కామలోకంలోకి వెళ్ళేసరికల్లా ఆయన ఆస్ట్రల్ బాడీ తిరిగి దానికి తగ్గట్టుగా రీఅరేంజ్ అవుతూ ఉంటుంది. ఫిట్టింగ్ ఇట్ ఫర్ సబ్మిషన్ టు ద ప్యూరిఫాక్టరీ చేంజెస్ విచ్ ఆర్ నెసెసరీ ఫర్ ద ఫ్రీయింగ్ ఆఫ్ ద మ్యాన్ హిమ్సెల్ఫ్. అంటే తన్ని పవిత్రీకరించే మార్పులు జరుగుతాయి. అవి అతన్ని ఏమోని స్వేచ్ఛను పొందడానికి సహకరిస్తాయి. ఈ మార్పులు అనేవి రిజల్ట్ ఇన్ ద ఫార్మేషన్ ఆఫ్ వాట్ ఈస్ కాల్డ్ బై హిందూస్ ద యాతన ఆఫ్ ద సఫరింగ్ బాడీ. ఇలాంటి మార్పులనేమో యాతన అంటారు. సఫరింగ్ బాడీ మరి భయం బాధను అనిపించే శరీరం యొక్క యాతన అని. ఆర్ ఇన్ ద కేస్ ఆఫ్ వెరీ వికెడ్ మెన్, చాలా క్రూరమైన మనుషుల విషయంలో, ఇన్ హూస్ ఆస్ట్రల్ బాడీస్ దెర్ ఈస్ ఏ preponderance of the coarser matter, the dhruvam or strong body. అంటే వాళ్ళ దాంట్లో ఏంటంటే ఆ ఈ క్రూరమైనటువంటి వ్యక్తులలో ఈ మార్పులు అన్నవి వెరీ వికెడ్ మ్యాన్, ఎవరి శరీరంలో ఆస్ట్రల్ బాడీస్ అన్నీను ఒక రకమైన అంటారు స్థూలమైన కణాలతో ఉంటాయి పదార్థంతో గనక దాన్ని ధ్రువము లేకపోతే స్ట్రాంగ్ బాడీ అని కూడా అంటారు. జీవించి ఉన్నంత కాలం రకరకాలైనటువంటి కామశరీర పదార్థాలన్నీ ద్రవ్యం అంతా కలిసిపోతూ ఉంటుంది భౌతిక శరీరంతో. ఇన్ ద ఫార్మేషన్ ఆఫ్ ద బాడీ యాజ్ డూ ద సాలిడ్స్, లిక్విడ్స్, గ్యాసెస్ అండ్ ఈథర్స్ ఇన్ ద ఫిజికల్. భౌతిక శరీరంలో ఏ విధంగా ఇవన్నీ కలిసి ఉంటాయో కామ శరీరంలో కూడా ఇవన్నీ కలిసి ఉంటాయి. సాలిడ్స్, లిక్విడ్స్, ఈథరు, గ్యాసెస్ అన్ని. ద చేంజ్ ఆఫ్ ద అరేంజ్మెంట్ ఆఫ్ ద ఆస్ట్రల్ బాడీ ఆఫ్టర్ డెత్ కన్సిస్ట్ ఇన్ ద సెపరేషన్ ఆఫ్ దీస్ మెటీరియల్స్. అంటే మరణానంతరం ఆస్ట్రల్ బాడీ అరేంజ్మెంట్ అంటే ఇవన్నీ కూడా విడిపోతూ ఉంటాయి అన్నమాట. అకార్డింగ్ టు దేర్ రెస్పెక్టివ్ డెన్సిటీస్, వాటి యొక్క సాంద్రతలను బట్టి అవి విడిపోతాయి. ఇంటూ ఏ సిరీస్ ఆఫ్ కాన్సెంట్రిక్ షెల్స్. అవన్నీ ఎలా తయారవుతాయి? ఒకటే సెంటర్ లో ఉన్న షెల్ గా తయారవుతాయి. చాలా అంటే చుట్టూరా ఒకే సెంటర్ చుట్టూరా కాన్సెంట్రిక్ షెల్స్ అన్నారు. ద ఫైనెస్ట్ విత్ ఇన్, ఫైన్ గా ఉన్న మ్యాటర్ లోపల ఉంటుంది. దానికంటే డెన్స్, దానికంటే అలా అతిగా డెన్స్ గా ఉన్నది బయట ఉంటుంది. ఈచ్ షెల్ బీయింగ్ మేడ్ of the 7 superimposed layers or a 7 shell encasement of astral matter, in which man may not immerse immense importance of the purification of an astral body during the man may not inaptly be said to be imprisoned, as only the breaking of these can set him free. అంటే ఇప్పుడు ఏంటంటే ఇవన్నీ ఈ 7 సూపర్ ఇంపోజ్డ్ లేయర్స్ ఉంటాయి ప్రతి ఆ బాడీలో, లేకపోతే 7 షెల్డ్ ఎన్కేస్మెంట్ అని అంటారు ఆ ఆస్ట్రల్ మ్యాటర్. ప్రతి ప్లేన్ లో 7 ఉంటాయని అనుకున్నాం కదా, అందులో మనిషి బందీకృతుడుగా ఉన్నాడని చెప్పొచ్చు.
అవన్నీ నాశనం అయిపోతే బ్రేక్ అయినప్పుడే అతను స్వేచ్ఛను పొందుతున్నాడు. నౌ విల్ బి సీన్ ద ఇమ్మెన్స్ ఇంపార్టెన్స్ ఆఫ్ ద ప్యూరిఫికేషన్ ఆఫ్ ద యాస్ట్రల్ బాడీ. ఇప్పుడు యాస్ట్రల్ బాడీ జీవించి ఉన్న టైంలో దాని యొక్క పవిత్రత అన్నది చాలా ముఖ్యమైన విషయం. ద మ్యాన్ ఈజ్ రిఫైన్డ్ ఇన్ ఈచ్ డిసింటిగ్రేటెడ్ టు అలో ఆఫ్ హిజ్ ఎస్కేప్ ఇన్ టు ద నెక్స్ట్. అంటే ప్రతి ఒక్క బాడీ అదే షీట్ అది పవిత్రం అవుతున్న కొద్దీ అది డిసింటిగ్రేట్ అయిపోయి నెక్స్ట్ దాంట్లోకి ఆయన ప్రవేశిస్తాడు. మోరోవర్ ద ఎక్స్టెంట్ టు విచ్ హిస్ కాన్షియస్నెస్ హ్యాస్ వర్క్, అంటే ఎంతవరకు అయితే ఆయన ప్రజ్ఞ పనిచేస్తుందో ప్రతి ఇన్ ఈచ్ కైండ్ ఆఫ్ మ్యాటర్ డిటర్మిన్స్ వెదర్ హీ విల్ బి అవేక్ అండ్ కాన్షియస్ ఇన్ ఎనీ గివెన్ రీజియన్ ఆర్ విల్ పాస్ త్రూ ఇట్ ఇన్ అన్కాన్షియస్నెస్. అంటే నెక్స్ట్ టు విచ్ ఆయన కాన్షియస్నెస్ అన్నమాట నెక్స్ట్ ప్లేన్కి వెళ్తుంది. దాన్ని బట్టి ఆయన ఏంటంటే హీ విల్ బి అవేకెన్, జాగరూకంగా ఉన్నాడా, కాన్షియస్ గా ఉన్నాడా, లేకపోతే అంటే ఆ రీజియన్ లో ఇంకే స్థితిలో ఉన్నాడన్నది విల్ పాస్ త్రూ ఇట్, తెలియకుండా అన్కాన్షియస్నెస్ లోనే ఉండిపోయాడా. ర్యాప్డ్ ఇన్ రోజీ డ్రీమ్స్ అండ్ మియర్లీ డిఫేమ్డ్ detained during the time necessary for the process of mechanical disintegration. అంటే ఆయనేమో నెమ్మదిగా పాస్ అయిపోతూ ఉంటాడు అన్కాన్షియస్, అక్కడ రోజీ డ్రీమ్స్, ఎంతో మంచి రకాలైన కళలు, అండ్ మియర్లీ డిటైన్డ్ డ్యూరింగ్ దట్ టైం, అంటే ఎంతైతే అవసరమో అంతకాలం ప్రాసెస్ ఆఫ్ మెకానికల్ డిసింటిగ్రేషన్ కి ఎంతకాలం అవసరమో అంతకాలం అలాగా ఉంటాడనమాట. తర్వాత యాస్ట్రల్ బాడీ కూడా డిసింటిగ్రేట్ అయిపోతుంది. అది అంటే ఇది నాట్ సఫిషియంట్లీ డిసింటిగ్రేట్ టు అలో ఆఫ్ హిస్ ఎస్కేప్ ఇన్ టు ద నెక్స్ట్, అది పైన కదా. మోరోవర్ ద ఎక్స్టెంట్ టు విచ్ హిస్ కాన్షియస్నెస్ హెస్ వర్క్డ్ ఇన్ ఈచ్ కైండ్ ఆఫ్ మ్యాటర్, అంటే ఆయన ఎంత కాలం ఏ కాన్షియస్నెస్ లో పనిచేస్తున్నాడో అది నిశ్చయిస్తుంది ఆయన జాగరూకంగా ఉన్నాడా లేకపోతే అన్కాన్షియస్ గా ఉన్నాడా అని. అలాగే ఈ రోజీ డ్రీమ్స్ అన్నవి అండ్ నియర్లీ డిటైన్ డ్యూరింగ్ ద టైమ్ నెసెసరీ ఫర్ ద ప్రాసెస్ ఆఫ్ మెకానికల్ డిసింటిగ్రేషన్. ఈ మెకానికల్ డిసింటిగ్రేషన్ కి కావలసినంత టైము ఆయన ఈ రోజీ డ్రీమ్స్ లో ఉంటాడు. ఏ స్పిరిచువల్లీ అడ్వాన్స్డ్ మ్యాన్ హూ హాస్ సో ప్యూరిఫైడ్ హిజ్ యాస్ట్రల్ బాడీ, అంటే ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందిన వ్యక్తి, ఆయన యాస్ట్రల్ బాడీ చాలా పవిత్రమని ఉంటుంది. దట్ ఇట్స్ కాన్స్టిట్యూయెంట్స్ ఆర్ డ్రాన్, ఆయన దానికి ఉన్న భాగాలన్నీ కూడా ఓన్లీ ఫ్రమ్ ద ఫైనెస్ట్ గ్రేడ్ ఆఫ్ ఈచ్ డివిజన్ ఆఫ్ యాస్ట్రల్ మ్యాటర్. యాస్ట్రల్ మ్యాటర్ లో ఉన్న ఫైనెస్ట్ గ్రేడ్ కి అక్కడికి వస్తాయి. మియర్లీ పాసెస్ త్రూ కామలోక వితౌట్ డిలే, అవి అందులోంచి అంటే బాగా అడ్వాన్స్డ్ గా పవిత్రంగా ఉన్న వ్యక్తిగా ఏ డిలే అంటే ఆలస్యం లేకుండా పాస్ ఆన్ అయిపోతాయి. ద యాస్ట్రల్ బాడీ డిసింటిగ్రేటింగ్ విత్ ఎక్స్ట్రీమ్ స్విఫ్ట్నెస్, అది చాలా ఫాస్ట్ గా నశించిపోతుంది. అండ్ ఈ గోస్ ఆన్ టు వాట్ ఎవర్ మే బి హిస్ ఆయన ఈస్ బోర్న్, అంటే ఏదైతే ఆయనకి రావాల్సిందో అకార్డింగ్ టు ది పాయింట్ హీ హాస్ రీచ్ ఇన్ ఎవల్యూషన్, ఆయన పరిణతిలో ఏ స్థితికి వచ్చాడో అలాగా అతను అందులోకి పాస్ ఆన్ అయిపోతాడు. అంటే ఎవరైతే పవిత్రంగా ఉంటుందో ఎవరి యొక్క యాస్ట్రల్ బాడీ, అంటే భూమి మీద ఉన్న జీవితం చక్కగా గడిపిన వాళ్ళకి యాస్ట్రల్ లోకంలో అంటే చక్కగా అంటే ఏంటి, ఉన్నతమైనటువంటి ఉద్దేశ్యాలు పనులు అలా పరోపకారం అలాంటి వాళ్ళు ఎక్కువ కాలం కామలోకంలో ఉండరు, వాళ్ళకి డిలే అవ్వదు. అందుకని నెక్స్ట్ దానికి వాళ్ళు అంటే వేగంగా వాళ్ళ యాస్ట్రల్ బాడీ కూడా డిసింటిగ్రేట్ అయిపోతుంది. అండ్ హీ గోస్ ఆన్ టు వాట్ ఎవర్ మేబీ హిస్, ఆయనకి ఇంకా ఎవల్యూషన్ లో ఏ స్థానం ఉందో అక్కడికి వెళ్ళిపోతాడు. ఎ లెస్ డెవలప్డ్ మ్యాన్ బట్ వన్ హూస్ లైఫ్ హ్యాస్ బీన్ ప్యూర్ అండ్ టెంపరేట్, అంటే కొంచెమే అభివృద్ధి చెందాడు, ఆయన జీవితం ఎంతో ప్యూర్ గా ఉంది టెంపరేట్ గా. అండ్ హూ హ్యాస్ సాట్ లూజ్లీ ఆన్ ద థింగ్స్ ఆఫ్ ద ఎర్త్ will
వింగ్ ఏ లెస్ ర్యాపిడ్ ఫ్లైట్. అంటే ఆయనకి డెవలప్మెంట్ తక్కువగా ఉంది, కానీ ఆయన కూడా పవిత్రంగా ఉన్న ఆస్ట్రల్ బాడీ ఉన్న వాళ్ళు మొదటి వ్యక్తి కంటే స్లోగా వెళ్తారనమాట. A less developed man, but one whose life has been pure and temperate and who has sat loosely on the things of the earth. అంటే ఎక్కువ కనెక్షన్ పెట్టుకోకుండా భూమి మీద ఉన్న విషయ వస్తువులతో ఆయన ఏంటంటే తక్కువ కాలంలోనే ఆ కామలోకం నుంచి బయటికి వెళ్ళిపోతాడు. బట్ విల్ డ్రీమ్ పీస్ఫుల్లీ అన్కాన్షియస్ ఆఫ్ హిస్ సరౌండింగ్స్. తన సరౌండింగ్స్ ఎలా ఉన్నా వాటితో సంబంధం లేకుండా ఆయన పీస్ఫుల్ గా డ్రీమ్ చేస్తూ ఉంటాడు. విల్ వింగ్ ఏ లెస్ ర్యాపిడ్ ఫ్లైట్ త్రూ కామలోక. కామలోక ద్వారా మొదటి వ్యక్తి కంటే ఇప్పుడు ఈ స్థితి తక్కువ స్పీడ్ తో వెళ్తాడు. బట్ విల్ డ్రీమ్ పీస్ఫుల్లీ అన్కాన్షియస్ ఆఫ్ హిస్ సరౌండింగ్స్ యాజ్ హిస్ మెంటల్ బాడీ డిసింటిగ్రేట్స్ ఇట్ సెల్ఫ్ ఫ్రమ్ ద ఆస్ట్రల్ షెల్స్. ఈ ఆస్ట్రల్ తర్వాత మెంటల్ బాడీ డిసింటిగ్రేట్ అవుతుంది అనమాట. One after the other to awaken only when he reaches the heavenly places. ఒకదాని తర్వాత ఒకటి అవి అలాగా అయిపోయాక ఆయన దేవచాన్ ప్లేన్ లోకి వెళ్తాడు. అదే అతని హెవెన్లీ ప్లేసెస్ అని అంటున్నారు. Others less developed still will awaken after passing out of the lower regions. కొంచెమే డెవలప్ అయ్యి ఆయన ఇంకా జాగరూకంగా ఉన్న వ్యక్తి లోయర్ రీజియన్స్ లో మేల్కుంటాడు. అంటే లోయర్ రీజియన్స్ అన్ని పాస్ ఆన్ అయ్యాక ఆయన జాగరూకతలోకి వస్తాడు, జాగరణలోకి. బికమింగ్ కాన్షియస్ ఇన్ ద డివిజన్ విచ్ ఇస్ కనెక్టెడ్ విత్ ద యాక్టివ్ వర్కింగ్ ఆఫ్ ద కాన్షియస్నెస్. ఇక్కడికి ఆపుదాం, ఎందుకంటే 10 minutes లో ఇప్పుడు 9 minutes బాకీ ఉంది కనుక ఇప్పుడు ఈ పాసేజ్ తో ఆపేద్దాం. ఇంకా చాలా ఉన్నది. ఇవాళ మనం 46th పేజీకి వచ్చాం. హనుమంతరావు గారు వినబడిందా అసలు మీకు ఇవాళ? హనుమంతరావు గారి మాట మనకు వినబడటం. ఫోన్ ప్రాబ్లం వచ్చింది, లాస్ట్ లో ఓపెన్ అయింది. ఓకే ఓకే, మీ ఎవరైనా చెప్పమనండి జస్ట్ వాళ్ళు మిగతా వాళ్ళని. వసంతలకు నువ్వు చెప్తావా? చెప్పలేను, ఒంట్లో బాగోలేదు, విన్నాను. అందుకే నేను పొద్దున కూడా రాలే. పొద్దున మా వాళ్ళందరూ వెళ్ళిపోయారు. అంటే ఉన్నారు ఇంకొకళ్ళు, ఇంకో అతను ఉన్నాడు. నా ఒంట్లో బాగోలేదు ఇవాళ ఈ స్థూల శరీరం నుంచి యాస్ట్రల్ డిసింటిగ్రేట్ అయిన తర్వాత యాస్ట్రల్ బాడీ కూడా డిసింటిగ్రేట్ అవుద్ది. తర్వాత మెంటల్ బాడీ కూడా డిసింటిగ్రేట్ అయ్యే స్టేజ్కి వస్తుంది. అదే ఆ చనిపోయిన వ్యక్తి చుట్టూరా పెద్ద గోల, ఏడుపులు, సౌండ్లు చెయ్యకూడదు. అంటే స్పిరిచువల్లీ డెవలప్డ్ పర్సన్ కేమో యాస్ట్రల్ బాడీ వేగం డిసింటిగ్రేట్ అవుతుంది. కొంచెం లెస్ పర్సన్ కేమో కొంచెం స్లోగా డిసింటిగ్రేట్ అవుద్ది. అంటే పవిత్రంగా ఉండి అడ్వాన్స్మెంట్ తక్కువ లేకపోయిన వ్యక్తి కొంచెం స్లోగా అవుతుంది. చివరికి మెంటల్ బాడీ కూడా డిసింటిగ్రేట్ అవుతుందండి చెప్పారండి. అంటే ఇది ఇంకా అక్కడికి అవుతుంది ఎలాగాని, ఒకదాని తర్వాత ఒకటి అవుతాయి. కానీ ఇప్పుడు మనకి వాళ్ళు ఇంతవరకు కామలోకాలు ఉన్నాం కదా, నెక్స్ట్ మెంటల్ బాడీ అవుతుంది అని చెప్తున్నారు. కానీ అన్ని ఒకసారి అయిపోవు. అవును, అందుకే ఇప్పుడు గ్రేవ్ యార్డ్ మీదని తిరుగుతూ ఉంటుంది, ఎందుకంటే తన బాడీ ఉన్న దగ్గరే అది. అందుకనే ఫ్యూనరల్ మంచిది అంటారు. ఇంకా అక్కడ మంచిదంటే అక్కడ వేగం డిటాచ్ అవుతుంది. యాస్ట్రల్ బాడీ వేగం స్పిరిచువల్ ఈ ఫిజికల్ బాడీ నుంచి బయటకు వచ్చేస్తుంది. యాస్ట్రల్ బాడీ కాదు, ఈథరిక్ డబుల్. ఏథరిక్ డబుల్, అవును. దాన్ని అంటి పెట్టుకునే ఉంటుంది కదా, అందుకే శరీరాన్ని కాల్ చేశారు అనుకోండి, ఈథరిక్ డబుల్ వేగంగా డిసింటిగ్రేట్ అయిపోతుంది. అదే పూర్తి చేస్తే అది బయటికి రావడానికి చాలా టైం పడుతుంది.
అంటే కొన్ని గంటలు, ఒకప్పుడు 36 గంటల కంటే ఎక్కువ అవదన్నారు. 36 గంటల కంటే ఎక్కువ ఉండదు. ఉంటే అది సఫర్ అవుతుంటుంది. అంటే ఆ, ఈ అంటే 36 కొంతమంది 6, ఎథరిక్ 10, బాడీ 20 అలాగ మాక్సిమం 36 గంటలు అన్నారు. అంటే అంతకంటే ఎవరి ఇది కూడా ఉండదు. అవును. అంటే ఆయన జాగరూకం అవుతూ ఉంటాడనమాట. లేకపోతే అంటే అతని యొక్క దాన్ని బట్టి మనం నిర్ణయించవచ్చు అతను జాగరూకం అయి ఉన్నాడో లేకపోతే అన్కాన్షియస్ స్టేట్ లో వెళ్ళిపోతున్నాడో అన్నది కూడా. అంటే జీవాత్మ ఉన్న కవర్స్ ఒక్కొక్కటి వదిలించుకొని ఫైనల్ గా వస్తాడండి. అంటే ఎవరికైతే అసలు ఇక్కడ చెప్పలేదు కానీ ఇంకో దగ్గర చెప్తారు, యాస్ట్రల్ ప్లేన్ ఒకటి ఉంది, అవన్నీ తెలియని వాళ్ళు ఎంతకి నిద్ర లేవరట, అలా అది అందులోనే ఉండిపోతూ ఉంటారట. అవును. అంటే ఫైనెస్ట్ గ్రేడ్, ప్రతి దాంట్లో 7 గ్రేడ్స్ ఉంటాయి కదా, లాస్ట్ ఏమో కోర్స్ గా ఉంటుంది, ఫైన్ గా అయిపోతుంది అనమాట. ఏ డిలే లేకుండా అవన్నీ కూడాను యాస్ట్రల్ బాడీ డిసింటిగ్రేట్ అయిపోతుంది చాలా స్విఫ్ట్ గా. ఎవరి కేసులో అంటే బాగా డెవలప్డ్ వ్యక్తికి. అలాగే బాడీ ప్యూర్ గా ఉండి ఎక్కువ డెవలప్ అయిన వ్యక్తికి స్లోగా అవుతుంది. అవును. ఇంకా అంటే ఇంకా అది మహేంద్ర అన్న పుస్తకంలో టీచర్స్ గ్రూప్ లో ఇప్పుడు ఏంటంటే మనకి భౌతిక శరీరం అడ్డుగా ఉంది అని మనం ఎన్నో తెలుసుకోలేకపోతున్నాం. భౌతిక శరీరం వదిలేసిన తర్వాత యాస్ట్రల్ బాడీ ఎక్కడ కావాలంటే అక్కడికి వెళ్ళిపోగలదు. అంటే అలాంటి ఇదంతా మనకి అంటే ఫైన్ మ్యాటర్ తో తయారవుతుంది. స్థూల శరీరం ఏమో స్థూలమైనటువంటి పదార్థంతో. యాస్ట్రల్ బాడీ ప్యూరిఫికేషన్ అనేది ఎర్త్ లైఫ్ లో బాగా జరిగినప్పుడు ఆ వ్యక్తి కామలోకాలో అంటే షెల్ ఆఫ్ మ్యాటర్ pertaining to that subdivision is not sufficiently disintegrated to allow of escape into the next. అంటే అది పూర్తిగా మ్యాటర్ డిసింటిగ్రేట్ అయ్యే వరకు అక్కడ ఉండి నెక్స్ట్ దానికి వెళ్తాడు. అంటే ఇక్కడ ఇది చెప్తారు ఎక్కువగాను ఏంటంటే బాగా ఒక డ్రంకడ్ ఉన్న చాలా హత్యలు చేసిన వాడు వాళ్ళు చాలా సఫర్ అయ్యి స్లోగా వెళ్తుంది వాళ్ళ మూమెంట్ అన్నమాట. అలాగే ఏ బంధము ప్రాపంచిక బంధాలు ఏమీ లేకుండా పవిత్ర జీవితం ఉన్న వాళ్ళు ఫాస్ట్ గా వెళ్ళిపోతారట. అవును. అది డిసింటిగ్రేషన్ ఫాస్ట్. ఇంకా 2 నిమిషాలు ఉంది, ఎవరైనా మాట్లాడతారా? ఏమైనా డౌట్స్ అడిగి. యాస్ట్రల్ షెల్స్ నుంచి అన్ని బాడీలు ఒక్కొక్కటిగా డిసింటిగ్రేట్ అవుతాయి అన్నమాట. ఈ లోయర్ రీజియన్స్ అన్ని పాస్ అయిపోయాక ఆయన కాన్షియస్ గా ఇది యాక్టివ్ వర్కింగ్ ఆఫ్ ద కాన్షియస్నెస్ డ్యూరింగ్ ద ఎర్త్ లైఫ్ అంటే భూమి మీద జీవించున్న కాలంలో for this will be aroused on receiving familiar impacts. అలాంటి ఇంపాక్ట్స్ అంటే మహేంద్ర అనే పుస్తకంలో టీచర్ల గ్రూప్ లోకి వెళ్ళిపోతారట, సింగర్స్ గ్రూప్ లోకి వెళ్ళిపోతారట, అలాగా ఆర్టిస్టులు పెయింటర్స్ దగ్గరికి వెళ్ళిపోతారట. వాళ్ళు ఎంత దూరంలో ఉన్నా వీళ్ళు వెళ్ళిపోగలరట. ఆ విధంగా వాళ్ళు ఎర్త్ లైఫ్ ఎలా గడిపారో అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్తారు వీళ్ళు కూడా.
అన్కాన్షియస్ అంటే సాధారణంగా ఏంటంటే స్వార్థపరులకి కష్టంగా ఉంటుంది యాస్ట్రల్ లైఫ్. ఎందుకంటే వాళ్ళకి ప్రాపంచిక బంధాలు ఉంటాయి, నా డబ్బు నా ఇల్లు అని. అవి ఉన్న వాళ్ళకి యాస్ట్రల్ లైఫ్ కొంచెం స్లోగా వెళ్తుంది. అందుకే బతికుండగానే ఈ భూమి మీదట